నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభివృద్ధి రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి గ్రామానికి చెందిన శ్రీ గొరిటి ఈశ్వర్రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 10 సంవత్సరాలుగా అరటి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అరటి పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి, నేల తయారీ, దుక్కులు, మొక్కను ఏ విధంగా నాటుకోవాలి, ఎంత దూరంలో నాటుకోవాలి, అదేవిధంగా వేసవి కాలంలో అరటి పంటలో పాటించవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నా పేరు గొరిటి ఈశ్వర్రెడ్డి. నేను గత 10 సంవత్సరాలుగా అరటి సాగు చేస్తా ఉన్నాను. మొదటగా మేము అరటి సాగు చేసే ముందరగా 2 మడకలు దుక్కి లోదుక్కులు చేసుకుంటూ ట్రాక్టర్తో నెల నుంచి 2 నెలల పాటు భూమిని ఎండనిస్తాము. ఎండనిచ్చిన తర్వాత రోటావేటర్ తీసుకొని పెళ్ళ లేకోకుండా, చిన్న చిన్న పెళ్ళ ఉంటలు లేకోకుండా మట్టిని రోటావేటర్తో భూమిని చదును చేసుకుంటాము. అక్కడి నుంచి 6x6 కానీ 5.5 కానీ 6x5 కానీ ఆ పద్ధతిలో మేము డ్రిప్ పరుచుకొని మొక్కలు కూడా నాటుకుంటాము. మొక్కలు నాటుకోక మునుపు 2 రోజుల ముందర నుంచి వాటర్ ఇచ్చుకుంటాము. కారణం ఏమంటే మేము నాటేదంతా ఫిబ్రవరి 1st వీక్ నుంచి మే 1st వీక్ వరకు ఆ మధ్యలో నాటుకుంటాము. సమ్మర్లో కాబట్టి ఎండలు అధికంగా ఉంటాయి కనుక ఒక 1 or 2 days నుంచి ముందర నీళ్ళు ఇచ్చుకోవడం వల్ల భూమి కూల్ అవుతుంది. అక్కడి నుంచి మొక్కలు నాటుతాము. అది కూడా ఈవినింగ్ టైంలో నాటుతాము. మేము ఈవినింగ్ 3 o'clock నుంచి 6 o'clock ఆ టైంలో కంప్లీట్ చేసుకుంటాము. సాయంత్రం పూటనే ఎందుకు నాటుకుంటామంటే నైట్ టైం అంటే కూల్ టైం దాదాపు 12 నుంచి 14 గంటలు ఉండడం వలన వేరు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి మొక్క. అక్కడి నుంచి ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలో ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్స్టిలియస్ ఇలాంటి జీవన శిలీంద్రనాశిని డ్రిప్లో బెల్లం నీళ్ళతో కలిపి వదులుకుంటాము. లేకపోతే కల్చర్ తయారు చేసుకుంటాము. పేడ ఎరువుతో కానీ చెట్టు నీడ పెట్టుకొని కల్చర్ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అక్కడితో 10 నుంచి 15 రోజుల మధ్యలో 1919 డ్రెంచింగ్ చేస్తాము. డ్రెంచింగ్ కూడా ఎకరాకు వచ్చేసి 2 నుంచి 3 కేజీల మధ్యలో ఇస్తాము. చెట్టును బట్టి, ఆ రోజు దాని ఎదుగుదలను బట్టి. మేము ఫిబ్రవరి నుంచి మేలోనే ఎందుకు పెట్టుకుంటామంటే హార్వెస్టింగ్ టైంలో మార్చి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మార్చి నుంచి ఏప్రిల్ మే మధ్యలో క్రాప్ హార్వెస్టింగ్ వస్తే చెట్లు పడిపోవడం కానీ, పోటు కట్టెలు పెట్టినా తాళ్ళు సాయంతో ఎంత చేసినా కూడా దాదాపుగా పడిపోతాయి. కావున మేము ఫిబ్రవరి నుంచి మే మధ్యలోనే పెడతాము. ప్లస్ మార్కెటింగ్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి గాను మంచి మార్కెటింగ్ వ్యాపారస్తులందరూ రావడం కూడా, ఎక్స్పోర్ట్కు అవకాశాలు కూడా ఆ టైంలోనే ఎక్కువ ఉన్నారు వ్యాపారస్తులు అంతా. కాబట్టి మేము అదే టైంనే ఎంచుకుంటాము. జినైన్ అరటి సాగు చేస్తూ ఉంటాము. భూమిని బట్టి, ఆ సాయిల్ స్ట్రక్చర్ని బట్టి ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా ఎంచుకుంటాడు. వేసవి కాలంలో గెల లేకపోతే అధిక తడులు ప్రొద్దున పూట్ల అధిక ఎండ వేడికి ఇవ్వకుండా కొద్దిగా ఎండ తగ్గినప్పుడు ఇవ్వడం వల్ల మేలైన దిగుబడులు తీసుకోవచ్చు. కారణం ఏమంటే స్ట్రెస్కి గురవుతుంది చెట్టు. అధిక వేడికి ఇవ్వడం వల్ల కింద ఏరు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అలాగే గెల ఉన్నప్పుడైతే వైట్ పొటాష్ కానీ 0.050 కానీ కొద్దిగా అధిక మోతాదులో ఇచ్చుకుంటూ చెట్టు ఆరోగ్య వ్యవస్థను కొంచెం మెరుగుపరుచుకుంటూ 0.5234 కానీ 13-045 కానీ 0050 కానీ KMS కానీ ఇలాంటి మందులతో అధిక దిగుబడులు తీసుకోవచ్చు. 1919 ప్లస్ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, అమైనో యాసిడ్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, వదులుకోవచ్చు. వేసవి కాలంలో అరటి పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులను చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.